9 Puzzles. It's a crime thriller web series. నా వరకు ఇట్స్ ఎ వర్త్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అండి. నాకైతే ఈ వెబ్ సిరీస్ నచ్చింది. కొంచెం స్లో పేస్డ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. ఈ వెబ్ సిరీస్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అంటే చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్యా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూసి చెప్తాను. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఈనా అనే ఒక హై స్కూల్ అమ్మాయి అంకుల్ని ఎవరో చంపేసి ఆ మర్డర్ వెనుక ఒక పజిల్ని వదిలేస్తారు. ఇది జరిగిన ఒక 10 years తర్వాత సిమిలర్ కైండ్ ఆఫ్ మర్డర్స్ జరుగుతుంటాయి. కరెంట్లీ ఈనా ఒక క్రైమ్ అనాలిసిస్ టీంలో వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఈనా ఆ మర్డర్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న డిటెక్టివ్తో కలిసి ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ చేస్తుంది. సో ఆ మర్డర్స్ వెనుకున్న మిస్టరీ ఏంటి, అలానే ఆ మర్డర్స్ చేస్తున్న వ్యక్తి ప్రతి మర్డర్ వెనుక ఒక పజిల్ని ఎందుకు విడిచిపెడుతున్నాడు, అండ్ ఇప్పుడు జరుగుతున్న మర్డర్స్కి 10 years బ్యాక్ జరిగిన ఈనా అంకుల్ మర్డర్కి ఉన్న లింక్ ఏంటి అనేది మనం ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ వెబ్ సిరీస్ నరేషన్ మ్యాటర్కి వస్తే, ఇనీషియల్ ఎస్టాబ్లిష్మెంట్, వరల్డ్ బిల్డింగ్ అండ్ ఆ స్టోరీ సెటప్ గట్రా మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించాయి నాకు, అండ్ నన్నైతే వెంటనే హుక్ చేశాయి. అయితే ఫస్ట్ 2 episodes స్టోరీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో కొంచెం ఓపికతో చూడాలి మరి. ఆ తర్వాత నరేషన్ ఒక 3 to 4 episodes కొంచెం లాగింగ్గా అండ్ మెయిన్ స్టోరీ నుంచి డీవియేట్ అయినట్టు అనిపించినా మోస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ సూపర్ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి నాకు. మెయిన్లీ ఆ పజిల్స్ని మర్డర్స్తో లింక్ చేసిన వే అండ్ ఆ పజిల్ సాల్వింగ్ సీన్స్ గట్రా మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అలానే క్రైమ్ సీన్ని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఆ క్రైమ్ జరిగిన వేని మన లీడ్ క్యారెక్టర్స్ వాళ్ళ మైండ్లో ఊహించుకుంటారు. ఆ ఇమాజినేషన్ని స్క్రీన్ పైన ప్రెజెంట్ చేసిన వే నాకు సూపర్గా అనిపించింది. ఈ వెబ్ సిరీస్లో సస్పెన్స్ని మంచిగా మెయింటైన్ చేశారు, అండ్ ఫైనల్గా మెయిన్ రివిలేషన్ జరిగినప్పుడు థ్రిల్లింగ్గా అనిపించింది నాకైతే. అలానే ఈ వెబ్ సిరీస్లో ఎమోషనల్ కంటెంట్ కూడా బాగానే ఉంటుంది. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ మ్యాటర్కి వస్తే, ఈ వెబ్ సిరీస్లో ఉండే ప్రతి క్యారెక్టర్ని మంచిగా ఇన్డెప్త్గా ప్రజెంట్ చేశారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ ఈయన క్యారెక్టర్లో వచ్చే సడన్ షిఫ్ట్స్ని నేనైతే అంతలా ఎంజాయ్ చేయలేదు. విజువల్స్ బాగున్నాయి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ గుడ్, మోస్ట్ ఆఫ్ ద టైం మ్యూజిక్ కూడా బాగానే ఉంది, పర్ఫార్మెన్సెస్ అందరివి సూపర్గా ఉన్నాయి. సో దట్స్ ఇట్ అండి. నా వరకు ఇట్స్ అ వెల్ మేడ్ ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్లర్ అండి. స్లోగా స్టార్ట్ అయ్యి మంచి ఇంట్రెస్టింగ్గా ఉండే సస్పెన్స్ థ్రిల్లర్స్ని చూడాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. ముందే చెప్తున్నా, మధ్యలో కొన్ని ఎపిసోడ్స్లో నరేషన్ అయితే స్లో ఉంటుంది, అది ఓకే అంటేనే ట్రై చేయండి. ఇది కరెంట్లీ హూలు యాప్లో అయితే అవైలబుల్గా ఉంది, బట్ త్వరలోనే జియో హాట్స్టార్లో కూడా స్ట్రీమ్ అవ్వబోతుంది. టోటల్ 11 episodes అయితే ఉన్నాయి, అండ్ ఎస్, ఇది 18+ వెబ్ సిరీసే. మరి ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.